అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఏమండి తర్వాత వీడండి. వీడని ఎందుకు అంటున్నానంటే ఇతను ఎవరో నాకు తెలియపోయినా పూర్తిగా వీడు చేసిన డ్రామా ఈ రోజున అక్కడ ఆగి వీళ్ళు ఇంత దారుణం జరగడానికి కారణం వీడు. మొదటి నుంచి దీన్ని ఇంత బేభత్సం చేసి వాళ్ళని రెచ్చగొట్టి ఈవేళ 57 మంది దళితులు జైలుకు పోవడానికి కారణం వీడే. ఆ కేసులో వీడు కూడా ఉన్నాడు, వీడు పరాయిలో ఉన్నాడు, వీడు పారిపోయాడు. కానీ వీడు రెచ్చగొట్టడం వల్ల ఈవేళ అక్కడ ఉన్న అమ్మాయిలు జైలుపోయారు. వీళ్ళు రెచ్చగొట్టడం వల్ల రెచ్చిపోయిన వాళ్ళే. 57 మంది రెచ్చిపోయారు లేదని నేను అన్నగాని వీడు రెచ్చగొట్టడం వల్ల రెచ్చిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు జైల్లో ఉన్నారు. వీడు ఎక్కడో శుభ్రంగా దాక్కుని వీడి హ్యాపీగా బిర్యానీ తింటూ ఉండి ఉంటాడు. వీడు కూడా మాల కాదు, మాల క్రిస్టియన్ కానే కాదు. ఇతని పేరు ఇస్మాయిల్. ఇతను ముస్లింల నుంచి నేను కన్వర్ట్ అయ్యానని చెప్పుకుంటున్నాడు. ముస్లింల నుంచి నేను క్రిస్టియన్ కన్వర్ట్ అయ్యానని చెప్పుకుంటూ మళ్ళీ వీడు ఏం చేస్తున్నాడు తెలుసండి. వీడు మొన్న టవర్ ఎక్కాడు. ఇప్పుడు ఫస్ట్ రోజు అనమాట రఘురామరాజు గారికి వీడికి పర్సనల్ గొడవలు ఉన్నాయి. ఈ పర్సనల్ గొడవల్లో ఇక్కడ ఉన్న దళితులందరినీ రఘురామరాజు గారి మీద ఎగదొద్దామనే ఉద్దేశంతో స్టార్టింగ్ రోజు వీడు ఏం చేశాడు ఒకసారి వీడి మాటల్లో వినండి. నా ప్రియమైన దళిత బిడ్డల కోసం ఈరోజు మేము మందిరాలు దళిత బిడ్డల కోసం ముస్లిం బిడ్డ ఎక్కాడట. దళిత బిడ్డల కోసం పోరాట దళిత సంఘాలు బోల్డ్ ఉన్నాయి. అయితే ముస్లింలు కూడా చాలా మంది దళితులకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళకు కూడా మనం అండగా నిలబడాలని గొప్ప మనసు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దళితుల కన్నా దళిత నాయకుల కన్నా ఓవరాక్షన్ చేయరాళ్ళు ఉండొచ్చు, ఉంటుంది. కానీ ఇప్పుడు ముస్లింలకు సమస్య వచ్చిందండి, ముస్లింలకు సమస్య వచ్చింది, లేదా క్రిస్టియన్స్కి సమస్య వచ్చింది, లేదా ఇంకో బీసీలకు సమస్య వచ్చిందని ఆ బయట ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, మద్దతు తెలియజేస్తారు. మా నైతిక మద్దతు తెలియజేస్తామండి, మేము ఉంటామండి, అండగా ఉంటామండి అంటారు తప్ప వాళ్ళందరూ ఉండగా వాళ్ళ నాయకులు ఉండగా మనం సెల్ టవర్ ఎక్కి దూకెత్తామను. ఈ గలీజ్ నా సాలేగాడు ఫస్ట్ నుంచి కూడా దళితులను ఇలా రెచ్చగొట్టుకొచ్చాడు. నా దళిత సోదరులు అంటంలో విన్నవాడు చూసినాడు ఏమంటారు, వీడు చేసేది ఓవరాక్షన్ అందరికీ తెలుసు. వీడు టవర్ ఎక్కాడు కానీ దూకడనే విషయం తెలుసు, ఎందుకంటే చాలా గట్టిగా పట్టుకున్నాడు టవర్ని. ఎక్కడైనా చెయ్యి ఊడిపోతుందేమో, కింద పడిపోతానేమో, చచ్చిపోతానేమో అని. కానీ వీడు ఏమన్నాడు, నా దళిత బిడ్డల కోసం అనగానే ఆడు దళితుడు అనుకుంటున్నాను. ఆడు దళితుడు కాదు. ఇలాంటి ఎదవులందరూ తయారయ్యి మొత్తం దళిత కమ్యూనిటీ మీదే బ్యాట్ తీసుకొచ్చేస్తున్నారు. వీడు ఏమన్నాడు చూడండి. ఎమ్మెల్యే గారు మందిరాలు పడగొట్టారు, మేము ఎన్ని వీడియోస్ చేసినా, ఎంతమంది పెద్దలకి కంప్లైంట్ చేసినా మా యొక్క విన్నపాలను ఎవరు కూడా అంగీకరించే పరిస్థితి లేదు. ఈ రోజు మా దళిత నాయకులు అందరినీ కూడా హౌస్ అరెస్టులు చేశారా. మా దళిత నాయకులు అన్నాడు. వాడు ముస్లిం నుంచి కన్వర్ట్ అయ్యావు, నువ్వు ముస్లిం అని చెప్పుకో, లేదా ముస్లిం నుంచి వచ్చిన క్రిస్టియన్ అని చెప్పుకో. మా దళిత ఏంటి? ఆ ఎర్రప్పగాడు దళితుడు అని చెప్పుకున్నా అంటాడు, దళితుడు పుట్టినట్టున్నాడు. నువ్వు కూడా దళితుడు అని చెప్పుకున్నా అంటే నువ్వు దళితుడు పుట్టావా? ఇలా పుట్టారేట్రా బాబు కొంపతీసి? ఏట్రా బాబు మాకు ఈ పెంట? ఎక్కడి నుంచి వచ్చారా నాయన మీరు? ఎవడు అడిగాడరా మిమ్మల్ని? మీ సపోర్ట్ ఎవడు అడిగాడు? ఒరే బాబు మా తరపున ఎవరు పోరాటం లేని మీరు రెండురా బాబుని ఎవడు అడిగాడరా మిమ్మల్ని? నేను పెంట చేసి పారుతున్నారు నా కులాన్ని. నా కులాన్ని పెంట చేస్తున్నారు, కులంలో ఉన్న వాళ్ళని నాశనం చేస్తున్నారు. నా కొడకలని మీరు బ్రహ్మాండంగా ఉంటున్నారు. ఎవడు అడిగాడు నిన్ను ఇస్మాయిల్? నిన్ను ఎవడు అడిగాడు దళితుల తరపున పోరాడరండి? మాట్లాడితాడు ధర్నా చేద్దారు అన్నీ తీసుకెళ్ళి జనాన్ని టవర్ ఎక్కేటట్టు. టవర్ ఎక్కేసి అక్కడి నుంచి సెల్ ఫోన్ పట్టుకుని దూకేస్తాను అన్నాడండి వీడు. మరి ఎందుకు దూకలేదు అడగండి. పోలీసు వారిని ఉపయోగించుకుని మాకు జరిగిన అన్యాయం దళిత బిడ్డల ముగ్గురు చెప్తే ఈ అన్యాయం బయట ప్రపంచానికి తెలియకుండా ఎమ్మెల్యే గారు అడ్డుకుంటున్నారు. అందుకని నేను దళిత బిడ్డల పక్షంగా, దళితులందరి పక్షంగా ఈ బిఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కి ఆకివీడులో ఉన్న టవర్ ఎక్కి నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఆకివీడులో టవర్ ఎక్కి నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అన్నాడు. మరి ఎందుకు దిగారు అప్పుడు? ఇంకా ఎందుకు బతుకున్నావు నువ్వు? ఎందుకు బతుకున్నారా? అరే డ్రామా ఆర్టిస్ట్. ఇలాంటి డ్రామా ఆర్టిస్టులు ఉన్నారు అక్కడ ఆగివీళ్ళు ఇప్పటికీ కూడా దళితుల్ని వాళ్ళని రెచ్చగొట్టడానికి. ఏమంటే ఇది ఒకటే కాదు, ఇటు ఇంకా ఈ యాక్టింగ్లు చాలా ఉన్నాయండి. ఒకసారి రండి చూపిస్తాను రండి ఈ యాక్టింగ్లు ఎలా ఉంటాయో. ఈ యాక్టింగ్ చూస్తే మతిపోయిందండి, నాకే మతిపోయింది. కానీ దీనికి కారణం తెలిసాక ఎర్రెక్కిపోయింది. నిజంగా మతిపోవటం కాదు కానీ ఎవరు లెక్క పెట్టలేదు. కార్లో నన్ను ఒంటరి వంటి చేసి సీట్లో వేసి ఊపిరాడకుండా చేసేసారు, చంపేస్తారు. నన్ను కాపాడండి, నన్ను చంపేయడానికి ప్లాన్ చేశారు, కాపాడండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఈ డ్రామా ఆర్టిస్ట్ నా కూడా ఎంత డ్రామా ఆర్టిస్ట్ చేశాడు. సీన్ ఏంటి తెలుసండి మీకు? ఎవరైనా చూస్తే ఈ బాబు ఏదో చేస్తున్నట్టున్నారు, జనం పోలీసులు ఏదో చేస్తున్నట్టున్నారు ఏంటి అనుకుంటారు. ఏమీ లేదండి, ధర్నాకు పిలిపించారట. ఒరే బాబు మొత్తం అంతా నువ్వే అనుకుని నడిపిస్తున్నావు, నేను అవసరం చేస్తామని చెప్పి వెళ్ళి ఎస్ఐ గారు కూర్చున్నారు ఇంట్లో కూర్చుంటే ఇప్పుడు నా దగ్గరికి దాదాపు నన్ను 20 సార్లు అవసరం చేశారు జగన్ గారి హయాంలో. పోలీసు వారు వస్తే వాళ్ళ సోఫాలో కూర్చోబెట్టి నేను ఆ చైర్లో కూర్చుని ఉండేవాడిని. ఒక్కోసారి అయితే నైట్ పక్కే వేస్తే నా పక్కన అటువైపు ఎస్ఐ గారు ఇటువైపు కానిస్టేబుల్ గారు పడుకుని మధ్యలో పడుకునేవాడిని. ఎందుకంటే చట్టం చెప్పినప్పుడు మనం వినాలి. ఈ సాలేగడి ఈ డ్రామా ఆర్టిస్ట్ గడి నా కొడుకు పోలీసులు వెళ్ళారే నేను అవసరం చేస్తున్నారో ఎంతవో హౌస్లో కూర్చోరంటే ఈ నా కొడుకు గోడ దూకి పారిపోయాడంటండి.
గోడ దూకి పారిపోతుంటే పోలీసు వారు మరి వాళ్ళ ఉద్యోగాలు పోతాయి, హౌస్ అరెస్ట్ చేయమంటే చేయపోతే. ఇది మళ్ళీ పాస్టర్ అండి. ఈ డ్రామాలు చూడండి, ఈ నటన చూడండి, ఈ యాక్టింగ్ చూడండి. పుట్టిన కులాన్ని దాచుకుని వేరే కులం పేరు చెప్పి ఈ ఎదవలు చేసే తప్పుడు పనులన్నా కులం మీద రుద్దేస్తారు. ఏమని చెప్పాలండి ఇంకా. అది పారిపోతుంటే పోలీసులు పట్టుకున్నారటండి. పట్టుకుని కారులో కూర్చోబెట్టారు. కారులో కూర్చోబెట్టి ఏమంటే మా ఉద్యోగం పోతే ఎందుకు పారిపోతున్నారు మీరు, ఇప్పుడు సాయంత్రం 5 అయితే మేము వదిలేస్తాం, మీరు ఎందుకు పారిపోతున్నారు, నేను అలా చేస్తాను ఇలా చేస్తాను అని హడావుడి చేసేసి కారులోంచి కూడా డోర్ తీసుకుని వచ్చేస్తుంటే ఆ ఎస్ఐ గారు కారు ఇలా పట్టుకున్నాడటండి పారిపోకుండా. కాళ్ళు ఇలా పట్టుకుంటే ఈ డ్రామా నా కొడుకు ఏమన్నాడంటే ఊపిరి ఆడకుండా చేసి నన్ను చంపేయాలనుకుని మొత్తం వీడియో చూడండి, మబ్బులు ఇడిపోతే మీకు. అంత కంత్రి యాదవులు ఉన్నారండి. ఈ కంత్రి యాదవులు చేసే కంత్రి పనులకి వేళ ఆకివీళ్ళలో ఉన్న దళితులందరూ 57 మంది వెళ్ళిపోయారు. ఏమంటే వీడు ఇది చేశాడు కదండి, అది చేసిన వెంటనే వీడు ఎలా మారాడు తెలుసా, రండి చూపిస్తాను. ప్రజలు మీరు అక్కడ నిలబడిన తర్వాత మిమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తే మీ క్రైస్తవ సమాజం కోసం పోరాడతారా, లేదంటే ఉండి నియోజకవర్గ ప్రజలందరి కోసం పోరాడతారా? మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. రేపు మాకు ఏదైనా ప్రజలకు సేవ చేసేటటువంటి అవకాశం మాకు కల్పిస్తే మాకు మతం ఉండదు, కులం ఉండదు, ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తాం. దాచుకోవడాలు ఉండవు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రజారంజకమైనటువంటి పరిపాలన నాయకుడు అనేటటువంటి వాడు ఎలా ఉండాలో అనేటువంటిది ఈ దేశ ప్రజలకు చేసి చూపిస్తాం. డైరెక్ట్ ఎమ్మెల్యే అన్నట్టండి. ఇంకా పంచాయతీ ప్రెసిడెంట్, మండల ప్రెసిడెంట్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఇంకేం కాదండి, డైరెక్ట్ ఎమ్మెల్యే చేస్తే కులం లేదట, మతం లేదట. ఇప్పుడైతే ఇడికో కులం ఉంది, ఇడికో మతం ఉంది, ఈ కులం కాదని ఇంకో కులం పేరు చెప్పుకుంటున్నాడు. అప్పుడు ఎమ్మెల్యేగా నిత్తే కనుక ఎన్ని ఉండవట. ఎమ్మెల్యేగా నిత్తే అబ్బాయి ఏముండవు, నేను ఎలా పరిపాలన అప్పుడే ఎమ్మెల్యే అటండి. ఇది ఒకసారి టవర్ ఎక్కి మరోసారి గాడిలాగా ఏడితే మూడో వీడియోకి ఎమ్మెల్యే. నీ అమ్మ నువ్వేం పాస్టర్లు రా బాబు, మీరు ఇలాంటి వాళ్ళు. మీరందరూ పాస్టర్లు అని చెప్పుకుని పాపం కష్టపడి ఆ పట్టుకూటి కోసమో లేకపోతే మరో దానికోసమో వాళ్ళు సొంత పనులు కూడా చేసుకోకుండా ఆ దేవుడి కోసం బతికే వాళ్ళు ఉన్నారు కదరా పాస్టర్లు. మీలాంటి యదవలు చూస్తే ఆ పాస్టర్ల మీద కూడా అనుమానం వస్తే అందరినీ తిడతారు కదరా. ఇలాంటి యదవ మాటలు ఆకివీడి దళితులు విన్నారంటే మిమ్మల్ని ఎవడన్నా మార్చగలరా? ఇలాంటి యదవలు మీకు నాయకత్వం వహించాలని మీరు కోరుకుంటూ వాళ్ళు చెప్పిన పని మీరు చేస్తున్నారంటే మిమ్మల్ని ఎవడు కాపాడతాడు? అరే మన బుర్ర పని చేయట్లేదా, మనకు బుద్ధి లేదా? ఈడా ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉన్నాడు ఈడు? ముస్లిం నుంచి క్రిస్టియన్ నుంచి నేను దళితుడు అంటున్నాడా, దళితుడి నుంచి డైరెక్ట్ ఎమ్మెల్యే. ఏట్రా బాబు ఇది సమాజం అర్థం చేసుకోండి. ఇలాంటి ఎదవలు వీళ్ళు ఎదవ పనులు చేసేసి ఆ బ్యాడ్ నేమ్ తెచ్చి దళితుల మీద వేసేస్తున్నారండి. వీడు మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాడండి, ఇక చూడండి వీడి బ్యాక్గ్రౌండ్ ఇది. పివి సునీల్ కుమార్కి రఘురామరాజుకి గొడవ, వాళ్ళకి పడదు, వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు. అందుకని పివి సునీల్ కుమార్ ఇలాంటి వాడిని రెచ్చగొట్టి వీడి ద్వారా ఆకివీళ్ళలోనో లేకపోతే మళ్ళీ ఏలూరుపాడులోనో జనాన్ని అంటే ఉండి నియోజకవర్గంలో జనాన్ని రెచ్చగొట్టి ఆ రెచ్చగొట్టిన జనం త్రిపులార్ మీద పంపి త్రిపులార్ పవర్లో ఉన్నాడు. ఇప్పుడు దాకా త్రిపులార్ మీదకి వెళ్ళారు, చాలా జరుగుతున్నాయి. అయినా ఆ పార్టీయో లేకపోతే ఇంకొకరు ఏమి దానిలో ఇన్వాల్వ్ అవ్వలేదు. కానీ ఏకంగా వీడు వచ్చి రామాలయం ఆపేయండి, రామాలయం వద్దు గొంతెలమాలి. ఇది అసలు ముస్లిం నుంచి క్రిస్టియన్కి రావడం ఏంటి, క్రిస్టియన్ నుంచి దళితులని చెప్పుకోవడం ఏంటి, అక్కడ రామాలయం ఆపి గొంతెలం కూడా కట్టమని ఈ బ్యావకూఫ్కి చెప్పడం ఏంటి? వీడికి ఏం సంబంధం? వీడికి అంటే వెనక నుంచి రెచ్చగొడుతున్నారు. వీళ్ళకి మళ్ళీ వైసీపీ నుంచి కనెక్షన్స్. డైరెక్ట్ ఇప్పుడు రేపు పొద్దున్న ఉండి ఎలక్షన్లో పోటీ చేస్తాడు అనుకుంటా ఎవరో త్రిపులార్ గారి మీద వైసీపీ టికెట్ ఇచ్చాను ఇచ్చినేస్తారో మీకు ఇలాంటి వాళ్ళే కదా కావాలి. ఏం బతుకురా ఇది, ఏం బతుకండి ఇది?